హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ ఆర్టీసీలో గందరగోళం నెలకొంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏకంగా డ్రైవర్లను మెకానిక్లను కండక్టర్లుగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కేవలం ఈ అద్దెకి తెచ్చుకున్న ఎలక్ట్రికల్ బస్సుల కారణంగా వీళ్ళకి డ్రైవర్లకి మెకానిక్లకి పని లేకుండా పోతుంది. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళైతే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి సరైన ఉపాధి హామీ కల్పించట్లేదు, సరైన ఉద్యోగాలు వీళ్ళకి తెరుచుకోవటం లేదు అని అంటూ వీళ్ళు సమ్మె ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో సీనియర్ డ్రైవర్లు కానీ మెకానిక్లు కానీ ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఎప్పటి నుంచో వచ్చాయో అప్పటి నుంచి అయితే వీళ్ళు మెకానిక్లు అయితే ఖాళీగా పడి ఉండడం జరిగింది. సో వీళ్ళకి ఖాళీగా ఉన్నందువలన జీతాలు ఎందుకు ఇవ్వాలనే క్రమంలో వీళ్ళకైతే ఖాళీగా ఉన్న మెకానిక్లని అలాగే ఈ డ్రైవర్లని కండక్టర్ల కింద వాడుకోవడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రికల్ బస్సుల వల్ల మనకి మెకానిక్లు చాలా వరకు ఖాళీగానే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు లేవు కాబట్టి ఏవైతే ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో ఇంకొంచెం పొడిగించే క్రమంలో మరికొద్ది బస్సులు అద్దెకు తెచ్చుకుంటున్నారు అనే క్రమంలో ఈ డ్రైవర్లు మొత్తానికి ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఇంకా పెంచే యోచనలో ఉంది ప్రభుత్వం. సో ఈ ఎలక్ట్రికల్ బస్సులు పెరుగుతూ పోతూ ఉంటే ఈ డ్రైవర్లకు మెకానిక్లు పని ఉండకుండా పోతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వేలాది మంది కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ఈ ఉన్న మెకానిక్లను డ్రైవర్లను ఆ కండక్టర్ పోస్టులలో వాళ్ళని ఆ జాబ్లోకి మళ్ళీ వాళ్ళని అందులో పెట్టుకోవడం జరుగుతుంది. మరి వీళ్ళ సీనియారిటీ ప్రకారం ఈ డ్రైవర్ల సీనియారిటీ, మెకానిక్ల సీనియారిటీ, కండక్టర్ని మేము చేయలేము అన్నట్టు వీళ్ళు ధర్నా కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రికల్ బస్సుల కారణంగా మెకానిక్లు అయితే ఎప్పటి నుంచో ఖాళీగా ఉండడం జరుగుతుంది. దాదాపు వీళ్ళు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభుత్వం ఈ ఎలక్ట్రికల్ బస్సులు అద్దెకు ఇంకా ఎక్కువ తీసుకునే క్రమంలో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ప్రజెంట్ అయితే ప్రభుత్వం అయితే ఒక రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఆ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు వరకు మనకు ఉన్నారో ఎవరైతే సీనియర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఇష్టం ఉందో కండక్టర్గా చేసే ఇష్టం అయితే వాళ్ళకి ఎవరైతే ఉందో వాళ్ళని ఈ నోటీస్ ప్రకారం ఉంచాలి, మిగతా వాళ్ళని తీసేయాలి అన్నట్టు ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఈ నోటీస్ పంపించారో అప్పటి నుంచి ఈ డ్రైవర్లు కానీ ఈ ఎవరైతే మెకానిక్లు కానీ వాళ్ళైతే ధర్నా నిర్వహించడం జరిగింది. మరి సీనియారిటీ ప్రకారం వీళ్ళకి ప్రజెంట్ హైదరాబాద్లో కాకుండా వేరే ప్రాంతాల్లో వీళ్ళకి ఇస్తే ఏంటి పరిస్థితి? సీనియారిటీ ప్రకారం వీళ్ళని డ్రైవర్ పోస్టింగ్లో వాళ్ళకి డ్రైవర్లుగానే ఉంచి మెకానిక్ పోస్టింగ్లో ఉన్న వాళ్ళని మెకానిక్గానే ఉంచాలి అని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారో కొంతమంది వాళ్ళ పొట్టకూటి కోసం కండక్టర్లుగా అయినా చేయడానికి సిద్ధం అవుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కండక్టర్లుగా చేయడానికి మొక్కు చూపడం లేదో, ఎవరైతే ఈ మెకానిక్లు కానీ డ్రైవర్లు కానీ కండక్టర్గా చేసే మొక్కు చూపడం లేదో వాళ్ళనైతే రిమూవ్ చేసేయాలి అన్నట్టు ప్రభుత్వం చెప్పడం జరిగింది. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎక్కువ వరకు వీళ్ళు చూసుకున్నట్లయితే మనకి కాంట్రాక్ట్ బేసిక్లో కూడా వీళ్ళని ఎంప్లాయీస్ని తీసుకోవడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిక్లో ఎందుకు అంటే ప్రజెంట్ వీళ్ళైతే ఎంత జీతం ఇచ్చినా ఎంత తక్కువ శాలరీ ఇచ్చినా వీళ్ళైతే చేరడం జరుగుతుంది ఉద్యోగంలో. అలాగే వీళ్ళకైతే సీనియారిటీ ప్రకారం ఎక్కువ జీతం చెల్లించాల్సి ఉంటుంది. సో కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఎంత జీతం ఇచ్చినా వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ బేసిస్ పనిలోనే పడిందని అయితే చెప్పుకోవాలి. మరి కాంట్రాక్ట్ బేసిక్లో అందరినీ తీసుకుంటూ ఉంటే మరి ఈ సీనియారిటీ ఉన్న డ్రైవర్లు మెకానిక్ల పరిస్థితి ఏంటి? ఎప్పటి నుంచో మెకానిక్ షెడ్లు మనం చూసుకున్నట్లయితే దాదాపు ఖాళీగా పడున్నాయైతే చెప్పుకోవాలి. మరి ఎవరైతే వీళ్ళు ఉన్నారో ప్రజెంట్ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా వల్ల అయినా వీళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రభుత్వం ఆ నోటీస్ని రివర్స్ తీసుకోవడం జరుగుతుందా? వీళ్ళని కండక్టర్ పోస్టుల్లో కాకుండా ప్రజెంట్ వేలాకి పైగా కండక్టర్ పోస్టులు ఉండడం వల్ల ఈ డ్రైవర్లను మెకానిక్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కండక్టర్గా చేసే ఉద్దేశం ఎవరికి ఉందో వాళ్ళకి ఈ నోటీసులు కూడా పంపించడం జరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిలో చేరాలని అయితే చెప్పడం జరుగుతుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరైతే ఉన్నారో సీనియారిటీ ప్రజెంట్ ఉన్నారో డ్రైవర్లు వాళ్ళకి ఎంత మాత్రం కాకపోయినా సరే మేము సీనియర్లుగా ఉన్నాం కాబట్టి మేము ఇందులోనే ఈ రంగంలోనే ఉండాలి అని అయితే వాళ్ళు అనుకుంటారు. సో ఏదేమైనా మరి ఈ డ్రైవర్లకి అలాగే మెకానిక్ల పరిస్థితి ఏంటి? కొంతమంది కండక్టర్గా చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ నోటీసులు యాక్సెప్ట్ చేస్తే మరి చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ సీనియారిటీ పరిస్థితి ఏంటి? మరి దీని మీద ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనేది అయితే మనం ఇంకా వేచి చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.